ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈ రోజు అయితే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు రొటీన్ అయితే ఎలా ఉంది, ఈ రోజు ఏంటి అనేటువంటి చూద్దాం. వచ్చేసేయండి. ఉదయాన్నే అయితే ఇంట్లో పని అంతా అయిపోయింది, పూజ కూడా అయిపోయింది. తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటి? కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు. మా ఇంట్లోనైతే ఈరోజు పూరి అనమాట. పూరి విత్ చోలే కర్రీ. అయితే పూరి విత్ చోలే కర్రీ మా అందరికి, మా హస్బెండ్కి ఏమో ఈ యొక్క సమ్మర్ లో పూరి ఉంటే కంపల్సరీ ఈ యొక్క మ్యాంగో ప్యూరీ అయితే ఇష్టం అనమాట. అందుకనే ఈ యొక్క మ్యాంగో ప్యూరీ తయారు చేశాను. అయితే నైట్ ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అని దిగేసరికి మేము మ్యాంగోస్ తిన్నాం అనమాట. మ్యాంగో ప్యూరీ ఉంది కదా, మ్యాంగో తోటి మ్యాంగో ప్యూరీ చేసేసి పూరి చెయ్యి అన్నారు. అయితే రసాలా తీసుకొచ్చాను. మ్యాంగోస్ లేవు కదా అని ఆలోచిస్తే ఏముంది, ఒక మ్యాంగో రసాలా అయినా సరే కట్ చేసేసి దాన్ని మిక్సీ పట్టేసి ప్యూరీలా చేయొచ్చు కదా అనిపించింది. అందుకని పొద్దున్న ఇంకేం చేశాను అంటే ఒక మ్యాంగోని కట్ చేసి మిక్సీ జార్లో వేసేసి కొంచెం పాలు కొంచెం చక్కెర వేసి మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను. తర్వాత దానికి చోళకర్రీ ఎప్పుడు రెగ్యులర్ గా చేశాను కదా, పూరీలు కూడా ఇలా రెగ్యులర్ గా చేశాను. అందుకని అయితే వీడియో అయితే షూట్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. తర్వాత ఈవినింగ్ చూడండి, మంచి ఐస్ క్రీమ్ చేసుకున్నాం అనమాట. మిగిలినటువంటి ఆ యొక్క మ్యాంగో ప్యూరీలో ఇంకొన్ని పాలు మిక్స్ చేసేసుకొని చక్కెర మిక్స్ చేసి గ్లాసులలో పోసి మంచిగా ఐస్ క్రీమ్ అయితే తినేసాము. తర్వాత ఇంకేం చేసామంటే బియ్యము మొన్న లాస్ట్ టైము ఎగపోసాం కదా, దాంట్లో పురుగు బాగా వస్తే తర్వాత దానికి మందు కూడా కలిపేసి పెట్టుకున్నాం అనమాట. అన్ని ఒకే రోజు చేయాలంటే అది కుదరని పని. దాంట్లో పురుగు ఏమైనా ఉంటే ఎక్సెస్ బయటకు వస్తుంది అనేసి అయితే నేను ఒక 4-5 రోజులు పక్కనే పెట్టేశాను. తర్వాత ఇక్కడ నైట్ అయితే డిన్నర్ అయిపోయిన తర్వాత ఈ పని చేస్తున్నాము. డిన్నర్ ఏం చేసామని తర్వాత చూపిస్తాను. నేను బియ్యం సంచులు కుడతా ఉన్నాను. అయితే వచ్చిన మమ్మీ నాకు కూడా నేర్పించు, నేను కూడా హెల్ప్ చేస్తాను నీకు, చాలా ఉన్నాయి కదా బ్యాగ్స్ కుట్టిన ముఖానికి కష్టమైతే కదా మమ్మీ అన్నాడు. అసలు నేను అదే మాట చెప్దాం అనుకున్నాను, చిన్న కాస్త హెల్ప్ చేయవా, నేర్పిస్తానని చెప్దాం అనుకో. వచ్చాడు, చూపించాను, చేస్తా ఉన్నాను అనమాట. చూసారా, మనం చేస్తా ఉంటే పిల్లలకు నేర్పిస్తా ఉంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అయ్యో పిల్లలకి వాళ్ళకి పని ఏం చెప్పడము, వాళ్ళు ఏం చేస్తారులే మనం చేసుకుందాం అనుకుంటూ పోయామనుకోండి, తర్వాత ఒకసారి అవసరం వచ్చినప్పుడు వాళ్ళని చేయమంటే వాళ్ళు ఏరికలు చేస్తారు చెప్పండి. నా కొడుకు చేస్తలే, నా కూతురు చేస్తలే, అప్పుడు తీరుతాము. అప్పుడు వేస్ట్ కదా. పిల్లలు మనం పని చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి నేర్పించామనుకున్న తర్వాత చేస్తారా చేయరనే తర్వాత పని. ఫస్ట్ వాళ్ళకి ఆ పని వచ్చి ఉండాలి. నాకు ఈ మాట అమ్మ ఎప్పుడు చెప్పేది. ఇంకా పని ఏదైనా ఉంటే మనం నేర్చుకుని పక్కన వదిలేసేయాలి, అది అవసరం ఉన్నప్పుడు పనికి వస్తుంది అని చెప్పే వాళ్ళ నిజం. అసలు అయితే డిన్నర్లకి చపాతి ఎగ్ రోస్ట్ చేశాను అనమాట. ఎలాగా బియ్యం సంచులు కుట్టేసే బిజీలో ఉన్నాను కదా, ఈజీగా అయిపోయేటువంటి డిన్నర్ అయితే సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను. అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లకి ఏం చేశానంటే లివర్ ఫ్రై చేశాను అనమాట, వెజ్ లివర్ ఫ్రై. అయితే లివర్ ఫ్రై ఉంది, ఏం చేయాలి, గ్రేవీ కర్రీ చేయాలంటే లేదు, ఎగ్ రోల్స్ చేసేసి దాంట్లో అది పెట్టేసి ఇవ్వమన్నారు. సర్లేనేసి అట్లే చేశాను అనమాట. ఒక 2 కోడిగుడ్లు తీసుకొని దాంట్లో ఉప్పు, కారము, ధనియా పౌడరు, పసుపు వేసేసి కొన్ని పాలు పోసి మంచిదని గిలగొట్టా అనమాట. మిక్స్ చేసుకున్నాను. తర్వాత చపాతీలు చేసుకొని ఆ చపాతీల పైన ఇదైతే స్ప్రెడ్ చేసుకున్నాను. చపాతీ చేసినప్పుడు పెంక పైన ఒక 2 సార్లు టర్న్ చేసేసి సిమ్ లో పెట్టేసి ఎగ్ మిశ్రమాన్ని ఆ యొక్క చపాతీ పైన వేసి మంచి ఒకసారి కాలిన తర్వాత ఇంకొకసారి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుంటప్పుడు మనం దానిపై కొంచెం ఆయిల్ వేసుకోవాలి, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత దీన్ని ఇలా పెంక పైన ఉన్నప్పుడే మనము అవి పెట్టేసుకొని రోల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా. చపాతీలు అయితే తొందరగా డ్రై అయిపోతాయి అన్నమాట, గట్టిగా అవుతాయి. అలా కాకుండా మెత్తగా ఉందంటే ఇలాంటిది అనేసి మనము ప్లేట్ లో కానీ, లేదంటే ఇప్పుడు చపాతీ చేస్తున్నాం కాబట్టి పీట పైన పెట్టేసి ఆ యొక్క మనం లోపల ఏ స్టఫింగ్ చేయాలనుకుని అది పెట్టేసుకొని రోల్ చేసుకొని తిన్నామంటే సూపర్ గా ఉంటుంది అనమాట. మీలో ఎంత మందికి ఇలా ఎగ్ రోల్స్ ఇష్టము? నైట్ అయితే ఇంకా వెజిటేబుల్స్ ఏమీ లేవు, టైం లేదన్నప్పుడు ఈ విధంగానే ఎగ్ రోల్స్ చేసిస్తాను. లోపల స్టఫింగ్ లేదు, ఏమి లేదు అనుకున్నప్పుడు ఈ యొక్క ఆమ్లెట్ వేసేటప్పుడే దాంట్లో కొంచెం ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర వేసి అప్పుడు కూడా బాగుంటుంది. ఈరోజు లివర్ ఫ్రై ఉంది కాబట్టి లివర్ ఫ్రై పెట్టేసి రోల్ చేశాను. నాకైతే చపాతీ చేసుకున్నాను అనమాట. ఇంకా అందరికి చేసి ఇచ్చాక కొంచెం పిండి ఉంది, ఆ పిండిని 2 చపాతీలు అవుతాయి. 2 చపాతీలు చేసేంత ఓపిక లేదని అవి 2 కలిపి ఒకటే చపాతీ చేసేసుకుని ఈ విధంగా లివర్ ఫ్రై పెట్టేసుకుని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇలా ఇష్టం లివర్ ఫ్రై? కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. ఆడవాళ్ళం అంతే కదా, అందరికి చేసి ఇచ్చాక మనకు చేసుకోవాలనుకునేటప్పటికి ఓపిక ఉండదు, నీరసం వస్తుంది. అవసరమాలే అనిపిస్తుంది. నేను దోశలు కూడా అట్లా వేసుకుంటాను. 2 దోశలకు కావాల్సినటువంటి నేను ఒకటే దోశలాగా ఊతప్పం లాగా వేసేసుకొని తినేసాను. మా చిన్నోడు అంటే, అబ్బా మమ్మీ మాకేమో మంచి సన్నగా వేసిస్తావు, నీ వరకు వచ్చేసరికి ఎందుకు ఇట్లా దొడ్డుగా వేసుకొని తింటావు అని. అబ్బా నాన్న ఓపిక లేదు అంటాను. మా వరకు వేయడానికి ఓపిక ఉంటాయి కదా మమ్మీ, నువ్వు కూడా అట్లా వేసుకొని తినొచ్చు కదా అంటే, నిజమే కదా, అందరికి వేయడానికి ఓపిక ఉంటే మన వరకు వచ్చరికి ఎట్లుంటే ముందే ఎట్లున్నా తినేసే కదా అనిపిస్తుంది.
ఈ యొక్క లివర్ ఫ్రై అయితే ఆహా మస్తుంది, మస్తు నచ్చింది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే అయితే ట్రై చేయండి. తర్వాత ఇదిగోండి ఎంత ఎమ్మెగా ఉందో, చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూపించాలనిపించింది. అసలు చాలా వరకు కొత్త వాళ్ళు చూస్తే రియల్ లివరే అనుకుంటారనమాట. అలా ఉందన్నమాట. ఇంకా నేనైతే తింటున్నాను. అఖిల్ తినడం అయిపోయింది. తినేసి వాక్ చేయనా అన్నాను. ఆ ముందు రోజే నేను ఆ రోజే మార్నింగ్ ఇంకా ఇంట్లో ఫ్రూట్స్ ఏం లేవు, స్నాక్స్ కూడా తినడానికి ఏం లేవనేసి అఖిల్ నేను ఇద్దరం వెళ్ళేసి ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాము. వాటర్ మిలన్ అండ్ మ్యాంగోస్ తీసుకొచ్చుకున్నాము. వాటర్ మిలన్ ఇంకా నెక్స్ట్ డే తెచ్చిన కట్ చేయలేదు. వాటర్ మిలన్ 2 రకాలు సారీ మ్యాంగోస్ 2 రకాల రసాలు తీసుకొచ్చాను. ఈ రసాలు బాగా నచ్చినాయి. ఇంకా తిన్నాక తింటాను, సరే తినేసే నాన్న అని చెప్పాను. రసాలు ఇది ఫస్ట్ రసాలు అనమాట తినడం ఈ ఇయర్ లో. మొన్న కట్ చేసుకొని తినేవి తిన్నాడు, ఇప్పుడైతే ఇది తింటున్నా. మమ్మీ బాగుంది అని చెప్పాడు. 2 రకాలు తీసుకొచ్చా కదా, ఒకటేమో కొంచెం పుల్లగా ఉందన్నమాట, ఇదైతే బాగా స్వీట్ గా ఉంది. యాక్చువల్గా ఇవే ఎలా ఉంటుందో అనిపించింది. తర్వాత ఇక నేను చపాతి తింటా ఉన్నాను, టీవీ చూస్తూ చపాతి తింటూ హ్యాపీగా అయింది. ఏంటి మనకి పని అంతా అయిపోయాక ఆడవాళ్ళకి ఏంటి పని బిజీగా ఉన్నప్పుడు తినాలన్న ఫీల్ రాదు కదా. అందరికి పెట్టేసి తర్వాత అన్ని ఎక్కడెక్కడ సర్దేసి తిన్నాం అనుకోండి హ్యాపీగా అనిపిస్తుంది. మా మమ్మీ మేము తింటప్పుడు తినొచ్చు కదా, ఎందుకు లేట్ గా తింటాము, ఆకలి అవుతుందంటూ లాస్ట్ తింటావమ్మా అంటే, మీ అందరు తిన్నారనుకో ప్రశాంతంగా ఉంటుంది నాన్న, కాసేపు కూర్చొని హాయిగా తినొచ్చు అంటే, ఆకలి అయినప్పుడు ఫస్ట్ తినొచ్చు కదా, తర్వాత పని చేసుకోవచ్చు కదా అమ్మా అంటే. ఉండి లివర్ ఎంత మంచిగా పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. అలా ఓపెన్ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట యాక్చువల్గా ఓకే ఇది వెజ్ లివర్ అని. లేదు అంటే అప్పటిదాకా మనకి నాన్ వెజ్ లివర్ అన్న ఫీలింగే అనిపిస్తుంది. చూడండి ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను, సేమ్ మనకి లివర్ లానే ఉంది కదా. లివర్ ఫ్రై ఇలానే చేసుకుంటాం కదా, అవి ముక్కలు ముక్కలు కట్ చేసి తీసుకొచ్చి వాటర్ లో వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి, మేమైతే ఏం చేస్తాం అంటే కొంచెం ఆయిల్ వేసి అది మంచి మగ్గిన తర్వాత దగ్గర పడ్డాక ఉప్పు కారం ధనియా పౌడర్ వేసేసి దించేసి తినేసాం అనమాట. అత్తే వాళ్ళకి ఇష్టం అనమాట, మా వాళ్ళిద్దరు ఏం తినరు. బాగుంటుంది ఇలా చేస్తే. అలా నాన్ వెజ్ లివర్ తినని వాళ్ళకి ఇలా వెజ్ లివర్ చేసి పెట్టండి. నాన్ వెజ్ తినని టైంలో ఇలా వెజ్ లో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చేసుకున్నాం అనుకోండి హ్యాపీగా ఉంటుంది.